నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. ఆంధ్రప్రదేశ్లో మరోసారి లులు గ్రూప్ చుట్టూ రాజకీయ చర్చ వేడెక్కింది. మల్లవల్లి పారిశ్రామికవాడలో భూమి కేటాయింపు, రాయితీల విషయంలో జరిగిన కేబినెట్ సమావేశం హీటెడ్గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లులు సంస్థ విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నేనే అవసరం అన్నట్లుగా లులు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. భూమిని ఏ ఉద్దేశంతో వినియోగిస్తారు? ఆహార ప్రాసెసింగ్ అంటే కూరగాయలు, పండ్లు మాత్రమేనా, లేక మాంసం ఎగుమతులకా అని పవన్ సహా పలువురు మంత్రులు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ప్రశ్నలకు అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోవడంతో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర పరిధిలో గోవధకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు. కేవలం మామిడి, బొప్పాయి వంటి పండ్ల సాగుకు మాత్రమే అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. అయితే లులు గ్రూప్ ప్రభుత్వం నుంచి భూమి తీసుకుని తిరిగి అదే ప్రభుత్వానికి షరతులు విధించే తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో కేబినెట్ చర్చ మరింత ఉద్రిక్తంగా మారింది. ఇక లులు సంస్థకు ఇచ్చిన రాయితీలు, లీజు షరతులపై కూడా మంత్రివర్గంలో విస్తృత చర్చ జరిగింది. నిబంధనల ప్రకారం లీజు పెంపు 3 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సి ఉంటే లులు ప్రతిపాదన ప్రకారం అది 10 ఏళ్లకు ఒకసారి మాత్రమే చేయాలనే అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం తెలిపారు. అంతేకాదు, లీజు మొత్తాన్ని 5 సంవత్సరాలకు కేవలం 5% మాత్రమే పెంచడం కూడా నిబంధనలకు విరుద్ధమని మంత్రులు అభిప్రాయపడ్డారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ముఖ్యమని, ఆ నిబంధన తప్పనిసరిగా ఉండాలని పవన్ కళ్యాణ్ పట్టుబట్టారు. చివర్లో మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకుని ప్రజలకు మేలు చేసే నిర్ణయమే ప్రభుత్వం తీసుకోవాలని సూచించడంతో చర్చ తాత్కాలికంగా ముగిసింది. లులు గ్రూపుకు భూమి కేటాయింపుల అంశం కేబినెట్లో చర్చనీయాంశం కావడంతో రాజకీయ వర్గాల్లో కూడా ఇది పెద్ద చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ ప్రజా సంక్షేమం, పారదర్శకత దిశగా ఉందని ఆయన అనుచరులు చెబుతూ ఉండగా, మరోవైపు లులు పెట్టుబడులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మేలు చేస్తాయని వాదిస్తున్న వర్గాలు కూడా ఉన్నాయి. ఒకవైపు విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనే అవసరం, మరోవైపు ప్రజా ప్రయోజనాలను కాపాడాలనే బాధ్యత. ఈ రెండింటి మధ్యలో ఏపీ ప్రభుత్వం సున్నిత సమతౌల్యం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ వివాదంపై సీఎం చంద్రబాబు తుది నిర్ణయం ఏమిటని అన్నదానిపై అందరి చూపులు నిక్షిప్తమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్లో యాడ్ అవుతున్నారు ఏపీసీసీ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు. సైదా గారు, నమస్తే అండి. ఇప్పుడు ఈ లులు గ్రూప్ భూమికి కేటాయింపు అంశానికి సంబంధించి ఇప్పుడు కొత్త చర్చ మొదలవుతుంది. అసలు ఎందుకు ఇలాంటి చర్చ మొదలవుతుంది ఈ సమయంలో అనుకోవచ్చుంటారు? మా మిత్రులకు అలాగే బీఆర్టీ న్యూస్ వీక్షకులకు కూడా నమస్కారం. మొన్న శుక్రవారం జరిగినటువంటి రాష్ట్ర క్యాబినెట్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గూగుల్ సంస్థతో పాటు అనేక పారిశ్రామిక సంస్థలకు అనుమతులతో పాటు భూముల కేటాయింపు ఈ అంశం మీద సుదీర్ఘంగా చర్చ జరిగినటువంటి విషయం మనందరం చూసాం. వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి వివిధ సంస్థల అధికారులు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. మరి లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయనేటువంటి విషయాన్ని రాష్ట్ర మంత్రివర్గంలో మాట్లాడతాం. దానికి సంబంధించినటువంటి విషయాలని మంత్రి పార్సార్థి గారి పత్రికలకు విడుదల చేయడం, ఇవన్నీ మనం చూస్తాం. ప్రధానంగా ఈ అంశాలన్నింటిలో గల లులు సంస్థకు గన్నవరం సమీపంలోని మల్లవల్లి పారిశ్రామిక వాడలో లులు అనుబంధ సంస్థ అయినటువంటి ఫెయిర్ ఎక్స్పోర్ట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు కోసం అక్కడ భూమి కేటాయించిన సందర్భంలో కొంత చర్చ నడిచింది. ఆ సంస్థ యొక్క విధానాలు, మరి ఎంఓఈలో పొందుపరిచినటువంటి వివిధ అంశాల మీద ఒక చర్చ నడిచింది. ముఖ్యంగా జనసేన సంబంధించినటువంటి మంత్రి గారి నాదెండ్ల మనోహర్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క లులు సంస్థ ఏమి ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి యూనిట్ నెలకొల్పుతూ ఉంది, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక చర్చ జరిగింది. దాని మీద
కొంతమ్మ కోరికలు కోరుతా ఉంది లూలు సంస్థ అనేది విషయం కూడా కొంత అసహనాన్ని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేసినట్లుగా మనకు తెలుస్తాం. దీంట్లో ముఖ్యమంత్రి గారు కూడా ఇన్వాల్వ్ ఇది సమంజసంగా లేదు లూలు సంస్థ యొక్క వ్యవహారం అని చెప్పి ఆయన కూడా మధ్యలో కలెక్ట్ తీసుకుని మరి మాట్లాడినట్టుగా మనకు ఉన్నటువంటి సారాంశం. ముఖ్యంగా ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఈ కంపెనీ ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది ఈ యొక్క లూలు సంస్థ, ఫెయిర్ ఎక్స్పోర్ట్స్ ఈ సంస్థ ద్వారా ఏమి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఏ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేటువంటి అంశం మరి కొంత చర్చ నడిచింది. వ్యవసాయానుబంధంతో వ్యవసాయానుబంధమైనటువంటి అనేక కూరగాయలు కానీ పళ్ళు కానివ్వండి పూలు కానివ్వండి ఇలాంటితో పాటు ఏమన్నా మాంసం ఎగుమతి చేస్తారా, ప్రధానంగా గోమాంసం ఏమన్నా ఎగుమతి చేస్తారా అనేది కూడా ఒక చర్చ దారితీసినట్లుగా నాకు అక్కడ ఉన్నటువంటి మనకు సమాచారం. ఎందుకంటే ఈ లూలు సంస్థ మరి అనేక చోట్ల ఇలా యొక్క మాల్స్ ఉన్నాయి. ఆ మాల్స్ యొక్క పనితీరు ఎలా ఉందో, ఏం జరుగుతూ ఉందో ఇవన్నీ కూడా ప్రభుత్వం ట్రాక్ రికార్డును కూడా ముందుగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది అనుమతి ఇచ్చే ముందు. అది కూడా కాకుండా ఈ సంస్థ ప్రధానంగా స్థానికులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించకుండా ఎక్కడో కేరళ నుంచి వాళ్ళ స్కిల్డ్ వర్కర్స్ని తీసుకొచ్చి ఇక్కడ పనిచేయిస్తారు, మన స్థానికులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించరు అనేది కూడా ఒక చర్చ నడుస్తాం. మరి అలాంటప్పుడు ఇలా భూములు కేటాయించడం, అది కూడా లీజ్ కూడా ప్రతి 3 సంవత్సరాలకి వాస్తవంగా అయితే ఒక 5% 10% ఈ యొక్క ఒక అగ్రిమెంట్ MOU ప్రకారంగా ఈ యొక్క లీజ్ని పెంచేటువంటి అవకాశం. అలా కాకుండా 10 సంవత్సరాలు ప్రత్యేకంగా దీన్ని కేటాయించడం, ఈ మనమేదో వాళ్ళని బ్రతిమాలుకొని అయ్యా నువ్వు ఇక్కడ మాల్ పెట్టు, నువ్వు ఇండస్ట్రీ పెట్టు అని చెప్పి మనం బ్రతిమాలుకుంటే అతను వచ్చినట్టుగా వాళ్ళు బ్రతిమలు కోరికలు కొడుతూ ఉంటాం. ఇది వాస్తవం మనం గమనించాలి పద్మ గారు. మరి ఎందుకంటే నాకు అర్థం కావడం లేదు, కానీ ప్రభుత్వ భూములు వేలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఈరోజు ఈ ప్రభుత్వం మరి కట్టబెడతా ఉంది, పరిశ్రమలకి దారాదత్తం చేస్తుంది. మనం చూసాం ఇటీవల కాలంలో పరేడ్లో భూములు సోలార్ పవర్ ఇందో సోలార్ ప్రాజెక్ట్ కోసం 8,000 ఎకరాలు, ఎకరా 6 ఎకరా కాదు 8,000 ఎకరాలు మరి ఆరుగాలం పండినటువంటి 3 పంటలు పండినటువంటి మంచి సారవంతమైన భూముల్ని సోలార్ ప్రాజెక్ట్ కట్టబెట్టాలనేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అక్కడ రైతాంగం కూడా వ్యతిరేకించారు, కాంగ్రెస్ పార్టీ విషయంలో వ్యతిరేకించిన విషయం మీ అందరికీ తెలుసు. అలాగే మనం చూస్తున్నాం 450 ఎకరాలు మరి ఈరోజు గూగుల్ సంస్థకి కూడా మరి ఈరోజు కట్టబెట్టేటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటా పోతే వందల వేల ఎకరాలు మరి ఈ పారిశ్రామికవేత్తలు కట్టబెట్టుకుంటా పోతే ఇంకా ఈ దేశం, ఈ రాష్ట్రం మరి కాంక్రీట్ జంగలుగా మిగిలిపోతుంది నాకు కావాలి. ఈరోజు 400 ఉద్యోగాలు ఇచ్చేయడం కోసం 450 ఎకరాలు వాళ్ళకి ఇస్తే పరిస్థితులు ఏంటి? ఎకరా ఎంత ఖరీదు చేస్తూ ఉంది, అక్కడ భూమి రేటు ఇల్లు ఎంత పెరుగుతూ ఉంది. ఈరోజు కనీసం ఎకరా వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 1 కోటి 2 కోట్లు 3 కోట్లు కనీసం నేను చెప్పేది 400 ఉద్యోగాల కోసం 450 ఎకరాలు మీరు తాకట్టు పెడతా ఉన్నారంటే ఆ నిరుద్యోగులకు ఎవరికో తలా 1 ఎకరా పేదవాడికి భూమి ఇచ్చినా కానీ హాయిగా బాగుపడతారు. ఈ సంస్థలకి 30 సంవత్సరాల పాటు 99 సంవత్సరాల పాటు మీరు నిలుచుకుంటా పోతే దీనివల్ల ఉపయోగం ఏం జరిగిందో మాకైతే అర్థం కాదు. సరే, ఏది ఏమైనా మరి పవన్ కళ్యాణ్ గారు మిగతా అంశాలను ప్రస్తావించకుండా లూలు సంస్థ మీదనే ఈ యొక్క మనం చూసినట్లయితే ఫెయిర్ ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఈ సంస్థ మీద ఆయన మాట్లాడినటువంటి అంశాలను చూస్తూ ఉంటే ఒక రకంగా సంథింగ్ ఈజ్ దేర్ అనిపిస్తూ ఉంది. ఏదో ఒకటి విషయం కాకపోతే మాట్లాడు. ఈ లూలు సంస్థ యాజమాన్యం ఎవరు, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, వాళ్ళ వ్యాపారాలు ఏంటి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కడో ఈ మధ్య కూడా జనసేనకి టీడీపీకి మధ్య కూడా అక్కడక్కడ కొంత పొరపచ్చులు ఏర్పడుతున్నట్లు కూడా అనపడతా ఉంది. స్థానికంగా కొన్ని చోట్ల వాళ్ళ నాయకులకు సరైన పదవులు దక్కలేదని అసంతృప్తితోటి జనసేన కేటటువంటి విషయం చాలా స్పష్టం.
ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు తగిన ప్రాధాన్యత కలగటం లేదు, మంత్రులకు ఇల్లు లేకుండా పోయింది. ఎందుకంటే స్థానిక తెలుగుదేశం నాయకుల దెబ్బకి వీళ్ళకి ఎక్కడ అవకాశం లేదు, గౌరవం దక్కడం లేనటువంటి బాధలో వాస్తవంగా వైసీపీ నాయకులు ఉన్నటువంటి ఈ యొక్క జనసేన నాయకులు ఉన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఇవన్నీ కూడా మరి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసుకోవటం మనం చూస్తాం. ఆయన స్వయంగా వెళ్ళి కాకినాడ పోర్టులో ఈ యొక్క అక్రమ రేషన్ బియ్యం పట్టుకొని సీజ్ ద షిప్ అన్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈ యొక్క రేషన్ మాఫియా మరి కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా అడ్డుకట్టేటువంటి పరిస్థితి. రోజుకి 100 టన్నుల బియ్యం ఈరోజు మరి పోర్టులకు తరలిపోతున్నటువంటి పరిస్థితి. పేదలకు దక్కాల్సినటువంటి రేషన్ బియ్యం మరి దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏమైంది పవన్ కళ్యాణ్ మాట? సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ చెప్పినటువంటి మాట ఏమైంది? అందువలన ఇక్కడ డొల్లతనం అర్థం అవుతా ఉంది. ఎందుకంటే జనసేన మాటకి విలువ లేకుండా ఈరోజు కూటమిలో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు అంతా లోకేష్ బాబు తన సారథ్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా ఎక్కడ ఒక పరిశ్రమను స్థాపించడానికి, ఇండస్ట్రీ ప్రారంభించడానికి వెళ్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రి, పారిశ్రామికలకు సంబంధించిన పరిశ్రమల మంత్రి, దాని వ్యవహారాలు చూసుకోవాలా? ఈ ఎంఓయూలో కూడా ఎక్కువ శాతం మరి ఈయనే లోకేష్ బాబు గారే ప్రాధాన్యం తీసుకొని జరుగుతున్నటువంటి వ్యవహారాలు చూస్తూ ఉన్నాం. నెంబర్ 2గా ఈరోజు లోకేష్ బాబు అన్ని వ్యవహారాల్లో ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారి కంటే కూడా ఒక ముందు వరుసలో లోకేష్ బాబు ఉండి ఈ యొక్క ప్రయత్నాలు చేస్తున్నట్టుగా, బాధ్యతలు తీసుకుంటున్నట్టుగా, ఇట్లా అబ్బాయి చెలాయిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జనసేన వాళ్ళు కూడా కినుకు వహించేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలు. మొత్తం నేను చెప్పాలంటే వాళ్ళ యొక్క 21 మంది శాసనసభ్యులు గెలిచినా, మరి మంత్రులు ఉన్నా అక్కడ ఉపయోగమైనటువంటి పరిస్థితి, వాళ్ళ మాట చెల్లుగట్టనటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను ఇప్పుడే ఒక ఉదాహరణ చెప్పా. షిప్ అనేటువంటి రేషన్ మాఫియా ఇప్పుడు ఎక్కడ కూడా కంట్రోల్ కానటువంటి పరిస్థితి. ఏ విధంగా మరి స్థానిక శాసనసభ్యులు, అలాగే మరి మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ యొక్క పథకాన్ని అడ్డం పెట్టుకుని, ఈ యొక్క పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పథకాన్ని అడ్డం పెట్టుకుని రేషన్ మాఫియా ఎలా కొనసాగుతూ ఉందో, ఏ విధంగా కోట్లకు పడగలెత్తుతున్నారో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దుర్మార్గం. ఓకే సైదా గారు, అందుకనే ఈ విధమైన విదేశీ పెట్టుబడులు ఎంతవరకు అవసరం అంటారు? అంటే ఇలా వాటికి ఎలాంటి నిబంధనలు పెడితే మంచిదండి? ఎందుకంటే లులు గ్రూపు ప్రభుత్వం నుంచి భూమిని తీసుకుని తిరిగి అదే ప్రభుత్వానికి షరతులు విధించే తీరైతే ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి ఏదైనా వాళ్ళ కనుసన్నల్లోకి వెళ్ళిన తర్వాత, భూములు లీజులకు ఇచ్చిన తర్వాత, వాళ్ళ యొక్క వ్యాపార మనుగడ కోసం, వాళ్ళ లాభాల కోసం వారు చెప్పింది మరి శాసనంగా మారిపోయేటువంటి పరిస్థితులు. 99 సంవత్సరాలు లీజుకి ఇస్తారా, 33 మెడికల్ ఇస్తారు అంటే 33 సంవత్సరాలు. ఇట్లనే వీళ్ళు 99 సంవత్సరాల భూములు లీజుకి ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండదు. ఏ ప్రభుత్వం వచ్చినా, చంద్రబాబు నాయుడే 99 సంవత్సరాల అధికారంలో ఉంటాడు కదా, ఆయన చెబుతున్న 2047 అని. ఇప్పటికే 1.5 సంవత్సరం గడిచిపోయింది, 2వ సంవత్సరంలో పడ్డాం. మరి ఈయన ఇంకా 3 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏందో తెలియదు, కానీ 2047 అని చెప్తా ఉన్నాడు. ఏమైతే ఈ భూములు మీ ఇష్టానుసారంగా పంజారం చేసుకుంటా పోతే, పేదలకి భూములు దక్కకుండా మీరు పరిశ్రమల్ని ఇచ్చేసుకుంటా పోతే పరిశ్రమలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఇప్పుడు ఏఐ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని ద్వారా కొన్ని ఉద్యోగాలకు పోయే పరిస్థితి వచ్చింది. సాఫ్ట్వేర్ ద్వారా కొన్ని పోయినాయి. కంప్యూటర్ వచ్చినంత కొంత నష్టం జరిగింది. భవిష్యత్తులో ఎవడు ఆలోచన చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటి పదంలో మనం మానవయం యొక్క మ్యాన్ పవర్ అనేది పూర్తిగా పడిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనివల్ల మరి నిరుద్యోగ సమస్య కూడా విపరీతంగా పడిపోయే పరిస్థితులు భవిష్యత్తులో రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం అధినేతలు, పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు ఒక విజన్ లీడర్. ఆయన కూడా ఎందుకని మాయా వ్యవహారంలో పడిపోతున్నాడో మాకైతే అర్థం కావటం లేదు. మరి లోకేష్ దీనికి బాధ్యత వహిస్తాడా, లేకపోతే చంద్రబాబు బాధ్యత వహిస్తాడో అర్థం చేసుకోవాలా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటన్ని కూడా వేలాది ఎకరాలు ఈ విధంగా దోచిపెడతా ఉంటే పారిశ్రామికవేత్తలకి
భవిష్యత్తులో భూములు ఎక్కడ ఉంటాయి? ఇప్పటికే అనేక ప్రభుత్వ కార్యాలయాలు మరి ప్రైవేట్ బిల్డింగ్స్ లో అద్దెలలో నడుస్తూ ఉన్నాయి. అనేక గురుకుల పాఠశాలలు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ పేద పిల్లలు చదువుకున్నటువంటి హాస్టల్స్, వసతి గృహాలు, ఇవన్నీ కూడా మరి ఈరోజు అద్దె భవనాలు నడుస్తూ ఉన్నాయి. వాటి భూములు కేటాయించి కట్టడాలు నిర్మించండి. అలాంటివి ఏం చేయకుండా పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఏదో ఈ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేస్తామని చెప్పి గొప్ప గొప్ప మాట్లాడటం సమంజసం కాదు. అదేవిధంగా విదేశీ సంస్థలను తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారాలకు భూములు వాళ్ళకి అప్పచెప్పడం, తర్వాత ఇది ఏ విధంగా మనం పంపులు ముంచుతాయో, ముందు ముందు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో, ఇవన్నీ కూడా మరి ఒక రకంగా చూస్తే బాధాకరం కలుగుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు వాళ్ళ ఇష్టానుసారంగా అధికారం ఉందని ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు మీ మంత్రివర్గ సమావేశంలోనే కాదు, కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని కూడా పిలవటం అలవాటు చేసుకోవడం కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆయా రాజకీయ పార్టీల నిష్ణాతులు, మరి అనుభవమైనటువంటి నేతలు దీనివల్ల వచ్చేటువంటి పాలసీల వల్ల వచ్చేటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు మంత్రివర్గ సమావేశంలో చర్చించి దీని మీద లాభాలేంటి నష్టాలేంటి అనేది మీరు మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అనేకమైనటువంటి నిర్ణయాలు ఒంటెత్తుకు పోకూడదు. గతంలో జగన్మోహన్ రెడ్డి అదే విధంగా చేశాడు, ఇప్పుడు ఈయన అదే విధంగా ఈ ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది. ఈ దొందు అనేది చాలా స్పష్టం అర్థమవుతా ఉంది ఈ రాష్ట్ర ప్రజలకి. ఈ రెండు కూటమిల వల్ల, ఈ రెండు పార్టీల వల్ల ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి నేను ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. పద్మ గారు. ఓకే, రాష్ట్రంలో ఇప్పుడున్న పారిశ్రామిక అభివృద్ధి పేరుతో ఇటు పర్యావరణం, అటు రైతు, ఒక స్థానిక రైతుల యొక్క ప్రయోజనాలు కూడా పక్కన పడిపోతున్నాయి అన్నట్టుగా ప్రచారం బాగా జరుగుతుంది. దీనిపై మీరేమంటారు? నిజంగానే పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఇవన్నీ పక్కన పడే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? పారిశ్రామిక అభివృద్ధి పేరుతోటి మనం గమనించాలి, ఈరోజు మన దేశం 142 కోట్ల మంది భారతీయులు, అలాగే 4.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజాని, 60% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి సాంప్రదాయమైనటువంటి కుటుంబాలు మన ఆంధ్రప్రదేశ్, మన భారతదేశం. వ్యవసాయ రంగాన్ని, రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా, రైతులకి మీరు సబ్సిడీలు ఇవ్వకుండా, రైతుల్ని మీరు ఆదుకోకుండా, మీరు ఏదో పారిశ్రామికీకరణ చేస్తాం, పరిశ్రమలను ఉద్ధరిస్తాం, ఆ పరిశ్రమల దగ్గర రైతుల్ని ఆ పరిశ్రమల దగ్గర వాచ్మెన్లుగా నిలబెడతామని చెప్పి మాట్లాడటం సమంజసం కాదు. పారిశ్రామికీకరణ పేరుతోటి అంటే పరిశ్రమలు రావాలా, అభివృద్ధి చెందకూడదని మేము కోరుకోవటం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పారిశ్రామికీకరణతో పాటు ఈరోజు వ్యవసాయ రంగాన్ని, అనుబంధ పరిశ్రమల్ని తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే స్వయంగా మరి చంద్రబాబు గారు ఒక రైతు బిడ్డ కాబట్టి, ఆయన వ్యవసాయం చేసే కుటుంబం నుంచి ఆయన రాజకీయ రంగంలో ప్రవేశించాడు కాబట్టి, రైతుల్లో సాధక బాధలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, ఆయన రైతాంగానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఆలోచించాలా. ఎంతవరకు హైటెక్ అని, అది అని, ఇదని ఏదో పారిశ్రామికీకరణ పేరుతో పాటు ఈ విధంగా భూములు దూచిపెట్టడం అనేది సమంజసం కాదు. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి వేలాది ఎకరాలు మీరు ఖరీదైనటువంటి భూములు ఇస్తా ఉంటే ఏమనుకోవాలి? విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నటువంటి 4 ఎకరాల ఖరీదైన భూమిని కూడా మనం ఒక సంస్థకి ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. దీన్ని ఏమనాలా? ప్రజలందరూ కూడా వ్యతిరేకించబట్టి మరి వెనక్కి తగ్గినట్టుగా నాకు అనిపిస్తాము. అది కూడా రూలుకే వాళ్ళని ఒక ఆలోచన చేసినట్టుగా నాకు అనిపించింది. ఈ విధంగా మరి పారిశ్రామిక వాడల్లో ఇంత ఖరీదైనటువంటి భూములు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం రెడీ చేసి, రోడ్స్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళకి మరి ఎలక్ట్రిసిటీలో రాయితీలు, భూములో రాయితీలు, అలాగే మనం చూసుకుంటూ పోతే అనేకమైనటువంటి మరి రుణ సౌకర్యం కల్పించి వాళ్ళకి అన్ని విధాలు ఆదుకుంటూ ఉంటాయి ఈ ప్రభుత్వాలు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంతమందికి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితి ఏమిటి?
మీరు గతంలో మీరు ఇప్పుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిన్నటికి మీరు 15 సంవత్సరాలు ఈ రాష్ట్ర ఓకే. ముఖ్యమంత్రిగా అలాగే పనిచేశారు. మీకు అనుభవం ఉంది. మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఇవన్నీ. రైట్. ఇవన్నీ లేకుండా ఏదో మీ ఇష్టానుసారంగా మీరు ఇచ్చుకుంటా పోతే ఇది మీ యొక్క ఇంటి వ్యవహారం కాదు. ఇది ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే ఆ పార్టీ పెద్దలు కానీ ఆలోచించాలా. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్. ఓకే. ఇది మీ ఇంటి వ్యవహారం కాదు. నువ్వు భూమి ఇచ్చుకుంటావో అమ్ముకుంటావో ఇంకోట కాదు. ఇది 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క భవిష్యత్. ఈ భవిష్యత్తుని కాలు రాసే విధంగా చేయడం సమంజసం కాదు. మేము పారిశ్రామికరణకు వ్యతిరేకం కాదు, కానీ వ్యవసాయ రంగాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. రైట్. ఈ రోజు వ్యవసాయ రంగం ద్వారా వస్తున్నటువంటి ఓకే. ప్రభుత్వానికి ఆదాయాన్ని ఒకసారి మీరు చూడండి. మీ కమిషన్ల ఓకే. కోసమో లేకపోతే మీ యొక్క బినామీల కోసమో పారిశ్రామికరణ పేరుతోటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పరిచయం చెప్పి మేము కాంగ్రెస్ కోరుతా ఉన్నాం. ఓకే. రైట్. థ్యాంక్ యూ అండి సైదా గారు.